ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. భూతం సహచ మహదావ్యవట్టనాద శ్రీభక్తి సారకులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రేణు పరకార యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్పరాంక్షమునిం ప్రణతోస్మి నిత్యం. అందరికీ నమస్కారం అండి. మనము ముకుందమాలా స్తోత్ర పారాయణాన్ని చేసుకుంటూ ఉన్నాము. దీంట్లో 28 శ్లోకాలకు మనము అర్థాలను తెలుసుకున్నాము అర్థసహితంగా. అయితే దీంట్లో వీరు ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకుంటూ వెళ్ళాలి, మనము జీవన్ముక్తులం కావాలి అంటే ఆ భగవంతుణ్ణి చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి మార్పులు కలుగుతూ ఉంటాయి, మనకు ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఆ శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడితే. అంటే ఏదైనా ఊరికే చెప్పగానే ఒప్పుకోం కదా. మరి మన ఇంద్రియాలను నచ్చ చెప్తూ ఉన్నారు. చిన్న పిల్లలకి ఎలా నచ్చ చెప్తాం, అది కాదురా నాయన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పినట్టు వీరు ఇంద్రియాలను నచ్చ చెప్తూ ఉన్నారన్నమాట. ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోవాలి అనేది తెలియజేస్తూ ఉన్నారు. మరి 29వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని అర్థం తెలుసుకుందాం. మదన పరిహార స్థితిం మదీయే మనసి ముకుంద పదారవిందాంని హరవయన కృషామవా కృశోపి స్మరసిన చక్ర పరాక్రమం మురారే. ఓ మన్మధుడా అని మన్మధుడికి చెప్తూ ఉన్నారు. ఇవాళ ఏంటి మన్మధుడికి ఏం చెప్తున్నారు అంటే, ముకుందుడు విష్ణువు యొక్క పదారవింద కణముల వంటి కమలముల వంటి పాదాలను నేను ధ్యానిస్తూ ఉన్నాను కదా. మదీయ నా మనసి జపం చేస్తూ ఉంది. అక్కడ నేను నిలిపినాను నా మనసును. నువ్వు నా మనసు జోలికి రాకు. ఎందుకు అంటే రుద్రుని నేత్రాగ్ని చేత కాల్పబడినావు కదా నువ్వు. మరి సన్నగిల్లిపోయినావు. కృషాను అంటే అగ్ని చేత కాల్పబడి మసి అయిపోయినావు కదా. మళ్ళీ నా దగ్గరికి వచ్చినావు అంటే ఆ సుదర్శన చక్రం ఉంది చూసావు, దాన్ని తలంచుకో ఒకసారి. నా దగ్గరికి వచ్చే ముందు నన్ను నా మనసును విడిచిపోమ్ము అంటున్నారు, చెప్తున్నారు మన్మధుడికి. వికారాలు మనకు హృదయంలో కనుక మన్మథ వికారాలు కలిగి వాటి గురించి ఆలోచించినట్టయితే మనకు శేషత్వ సంధానం అనేది ఎప్పటికీ కలగదట. మరి మనము ఈ లౌకికమైన విషయాల పట్ల విషయవాసనలను వదులుకుంటేనే కదా మరి శేషత్వం అనేది సాధ్యమవుతుంది. లేకుంటే ఎలా అవుతుంది? మరి దానికి ముఖ్య కారణమైన ఈ మన్మథ వికారం అనేది మనం తొలగించుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి ఎట్టి దుష్టపుత్రుడైనా కూడా పాండిత్యము, ధనము, అధికారము, వైభవములతో కూడి ఉంటే తండ్రికి భయపడతాడు కదా. మరి ఎదుట నిలవజాలడు. ఎటువంటి దుష్టుడైనా కూడా అటువంటి తండ్రికి, అంటే ఏమీ లేని తండ్రికి భయపడాడు కావచ్చు, కానీ అన్నీ ఉన్న తండ్రిని చూస్తే భయపడతాడు కదా. మరి అట్లనే ఏమంటున్నారు అంటే ఇక్కడ, నువ్వు మన్మధుడా ముకుందుని యొక్క పాదార విందాలని నా మనసును అక్కడ నేను నగ్నం చేస్తే నువ్వు అక్కడికి వచ్చి నన్ను అంటే డిస్టర్బ్ చేస్తూ ఉన్నావు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపో అంటే నేను ఎంత మాత్రమూ కదలను. నా పని అదే, మనుషులను ప్రేరేపించడము అంటున్నాడట.
అంటే నీకు విరోధిగా ఉన్నాడు, అందుచేత అతన్ని ఆశ్రయించి తండ్రిని ఎదిరించు. ఇప్పుడు మరి ఏమంటున్నాడట మన్మధుడు ఇంకా, శివునకు నాకు విరోధం ఉన్నది కరెక్టే, కానీ నేను అతన్ని వేడుకొని నా తండ్రికి నాకును సరిపడలేదు, నా అన్న బ్రహ్మదేవుడు వైదికుడు, అతని సహాయము లభించదని చెప్పి నన్ను కాపాడమని నా తండ్రి భయం ఉండదు నాకు. మరి భగవంతుని ముందు శివుడెక్కడ? శివుని వద్ద వరము తీసుకొని నరకాసురుడికి ఏమైంది? ఆయన మిత్రుడైన మురారుడు ఏమైండు? మరి చక్రంతో ఖండించబడినాడు కదా. అందుచేత మన్మద, నీవు అతని చోటను వీడవలసిందే. అది నేను నా మనసును ఆ పెరమాళ్ళ కమలాలకు అర్పించుకున్నా కాబట్టి నువ్వు అక్కడ చేరడానికి వీలు లేదు, నా సమీపానికి రాకు. శరణు పొందిన వారికి భగవంతుడే రక్షిస్తాడు. మనం శరణు అనే వరకే మనది ఉంటుంది. మనం శరణు వచ్చినాము, ఇక అంతా నువ్వే ఇతపరం బెరుంగా అని ఎప్పుడు శరణాగతి చేస్తామో, ఆ పాదాలను ఆశ్రయిస్తామో, అప్పుడు ఆ దోషాలు ఎంచడు. నీకు జ్ఞానం ఉందా, ఏముంది అనేది తప్పులు ఎన్నాడు. మనము శరణాగతి చేసినాం, ఇక నాకేం తెలియదండి, నేనేం చేయలేను, మీరే ఏం చేసినా అన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళే అన్ని బాధ్యతగా తీసుకొని చేస్తారు, సరి చేస్తారు, మనకు దోషాలు ఉన్నా కూడా. ఆ విధంగా భగవంతుడు మన దోషాలు ఎన్నకుండా చక్కగా మన కర్మానుష్ఠానం ఉందా, జ్ఞానం ఉందా, ఇవన్నీ ఏవి చూడకుండా మనను రక్షిస్తాడు. కాబట్టి నువ్వు మన్మధుడా, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉన్నారు కులశేఖరులు. మరి భగవంతుని దల్చిన మన్మథ వికారాలు కూడా తొలగిపోతాయి. అంటే మనం స్థిరచిత్తం ఉంచినప్పుడు. ఒకవేళ మన్మథ వికారం ఉంటే మాత్రము శేషత్వం అనేది మనము చేయలేము, అన్యశేష పరిహారము కాజాలదు అంటున్నారు. మరి మన్మధుడు ఎట్లా పోతాడు అంటే మనము పొడగొట్టుకోవాలి భక్తితోని. ఆ శ్రీమన్నారాయణి పాదాలను ఆశ్రయించినట్టయితే అప్పుడు ఆ మన్మధుడు మనను వదిలి వెళ్ళిపోతాడు. శరణాగతి గట్టిగా చేస్తే అప్పుడు ఆ భగవంతుడే తొలగిస్తాడు అని మనకు మన్మథ వికారాలను ఎలా పోగొట్టుకోవాలి, మనసును ప్రక్షాళన ఏ విధంగా చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. మరి 30వ శ్లోకాన్ని చదువుదాము. ఇందులో తత్వం బ్రువాణాని పరం పరస్మా మధుక్షరం తీవ సతాం ఫలాని ప్రావర్తయ ప్రాంజలి రశ్మి జిహ్వే నామాని నారాయణ గోచరాణి. జివ్వే మళ్ళా నాలుకకు చెప్తూ ఉన్నారు. మరి నాలుక ఏం చేస్తుంది? నారాయణ మంత్రాన్ని తీసుకుంటుంది. మరి మన్మథ వికారాలు పోవాలి అంటే ఏం చేయాలి అని మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. ఏమని అంటే, ఓ నాలుక, పరాత్పరమైన తత్వమును చెప్పునట్టియు సజ్జనులకు మధువును స్రవించడు ఫలములను పుట్టినట్టుగా మరి నామములను చెప్పుము, స్మరించుము, నీకు అంజలి చేసేదా. ఓ నాలుక, నీకు నేను నమస్కారం చేస్తాను తల్లి. నువ్వు పరాత్పరమైన తత్వానికి సంబంధించిన ఆ నామాలు అనే అమృత ఫలాలను స్వీకరించు, స్మరించు. అంటే అది స్మరించిన కొద్దీ అదట
మధుర ఫలాలు తింటే ఎలా ఆనందం కలుగుతుందో ఆ విధంగా మధువును స్రవిస్తూ ఉన్నాయట ఆ నామాలనే ఫలాలు. దాన్ని నువ్వు స్వీకరించు, నీకు నమస్కారము అంజలి ఘటిస్తాను నేను అంటున్నారు. మరి పూర్వము నమ్రతతో మెలిగి ఉన్న ఒక చిన్న ఉద్యోగి ఉన్నాడు. ఆయన ఎంతో వినయ విధేయతలతోనే ఉన్నాడు. ఆయనకు గొప్ప ఉద్యోగం వచ్చింది, అంటే ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయ్యిండు. ఇప్పుడు మర్యాదతో మెలగలేను, అంటే మన బాధ్యత పెరుగుతూ ఉంటే మనము ఇంకా వినయంగానే ఉండాలి, కానీ అహంకారపూరితంగా మారిపోకూడదు. మరి అట్లా చేయడు. ఒకవేళ అహంకారం చూపిస్తే అధికారి ఏం చేస్తాడు, వీడిని దుష్టునిగా భావిస్తాడు. ఆ పైన ఉన్న అధికారి ఉంటాడు కదా, ఈయన చిన్న అధికారి మీద ఇంకో పెద్ద అధికారి ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, ఈయన దుష్టుడుగా, వీడికి ఒళ్ళు పొగరు ఎక్కువైంది, వీడికి ప్రమోషన్ ఇచ్చినందుకు అని వెంటనే అనుకుంటాడట. మరి వీడిని దుష్టుడుగా భావిస్తాడట. ఆ విధంగా దాసభూతుడుగా నుండువాడు భగవంతుని తలుచు మరి వాని నామోచ్చరణ చేస్తూ ఉండాలి. మరి హెచ్చు స్థితికి వచ్చినా కదా, నేను ఇంకా పండిపోయినా నామస్మరణ చేసి 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 నన్ను అందరూ భాగవతోత్తముడు అని మనల్ని గౌరవిస్తూ ఉన్నారు, అన్నీ వేస్తున్నా కాబట్టి ఇక ఇప్పుడు నేను నామోచ్చరణ చేయాల్సిన అవసరం లేదు అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనను దుష్టుడుగా భావిస్తాడు అని చెప్తూ ఉన్నారు. హెచ్చు స్థితికి వచ్చినామని భగవన్నామంతో పనేమి ఉన్నది నాకు అనుకుంటిమా అంటే అయిపోయి మనకు మరి వేడుకుంటున్నారు. అయ్యో నేను భక్తుడిని దగ్గర పడ్డా, మంచిగా భగవంతుడు నన్ను అనుగ్రహించిండు, నాకు సకల సౌకర్యాలను ఇస్తూ ఉన్నాడు, నేను ఆయన నిరంతరం ఆయన జపం చేస్తూ ఉంటే ఇంకా నాకు అన్నీ సమకూరిపోయినాయి అని వెంటనే మానేసినాం అనుకో, మానేయకు. అట్లా ఆ దుష్టత్వం అనేది కలిగినప్పుడు మళ్ళీ ఆ భగవంతుడి మనకు ఎటువంటి సహకారం చెయ్యడు. కాబట్టి మన శరణాగతి చేసిందంతా వ్యర్థమైపోతుంది అని వేడుకుంటున్నారట. భగవన్నామముతో ఏమి పని అని వదిలేయకు అని. మరి ఓ నాలుక నీకు నమస్కరిస్తూ ఉన్నాను, స్వామి నామములను అనుసంధానం చేయుచుండు, నువ్వు చేయుచునే ఉండు, చేస్తూనే ఉండు, దాన్ని విడవకు దయచేసి. మరి ఎందుకు భగవన్నామాన్ని ఉచ్చరించాలి నేను? ఏది గొప్పదై ఉన్నో దానికంటే నామం గొప్పది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు వీళ్ళందరికంటే గొప్పమైన ఏంటిది అంటే పరమాత్మ యొక్క నామము. అటువంటి నామాన్ని నువ్వు ఎత్తి పలకాలి అంటూ ఉన్నారు. మరి అట్లా వాణితత్వం తెలిసి చేస్తే ఏం లాభం ఉంది అంటే, తెలుసుకొని అనుసంధిస్తే మధురంగా ఉంటుంది. తేనె రోజు రోజుకు పండ్లు పండిన కొద్ది, పక్వమైన కొద్ది ఎలా తీయదనము మధురత్వము కలుగుతుందో అట్లా నువ్వు ఆ నామాలను స్మరించిన కొద్దీ అలాంటి నీకు మధురమైన రసాలు దొరుకుతాయి అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. మరి ఇంత రుచిగా నుండి పండు మనకు చేదుగా ఉంటుందేమో, ఒక్కొక్కసారి బాగా రుచిగా ఉన్నాయంటే ముందు చేదు ఉంటాయట. మరి అట్లా చేదు ఉండొచ్చు కదా అంటే ఏం చెప్తున్నారు, పెద్దలకు, విద్వజ్ఞత కలిగిన వాళ్లకు, జ్ఞానులకు రుచిగా ఉంటాయి. మరి నాలుక అట్టి భగవన్నామములను చెప్పు నువ్వు, తెలివి లేని వాళ్లకు, అజ్ఞానులకు అవి చేదు అనుకుంటారు. కానీ నారాయణ మంత్రాన్ని నువ్వు ఎప్పుడు ఎత్తి చెప్తావో, ఆ నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తావో అవన్నీ నిజంగా విజ్ఞత కలిగిన నువ్వు భక్తితో చేసినప్పుడు నీకు ఆ మధురత్వం అనేది తెలుస్తుంది అంటున్నారు.
ఇట్లా జివ్వేంద్రియాన్ని నిగ్రహించి స్వాధీనం ఎలా చేసుకోవాలో చెప్తున్నారు. దుష్టునికి మంచి మాటలతో బుద్ధి చెప్పినట్లు నాలుకకు భగవన్నామం నందు శ్రద్ధ కలిగిస్తూ ఉన్నారట. మరి ఇక్కడ షడ్రసములను బోధిస్తూ ఉన్నారు. ఎలా చేస్తే ఎలా ఉంటుంది, నువ్వు ఇలా చెయ్యి అని నాలుకను ఆదేశిస్తూ ఉన్నారు. నువ్వు ఇలా చేయకపోతివా అంటే ఇట్లా జరుగుతుంది, కాబట్టి నువ్వు చేస్తూ ఉండు నిరంతరము అని. అంటే ముందు మన ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి కదా, అందులో ముఖ్యమైనది నాలుక అని తెలియజేస్తూ ఉన్నారు. మరి 31వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఇదం శరీరం పరిణామశేషలం వతత్యవశ్యం శ్లేదసంధి జర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబా. కృష్ణరసాయనం పిబ, పానం చేయాలి, నిరామయమైనది. మరి ఇది శరీరము నశిస్తూ ఉంటుంది కదా, నశించే శరీరము, దేహము. మరి పరిణామం అంటే ముదిమి వచ్చేస్తూనే ఉంటుంది. మనకు వయసు అలాగే ఉండదు. మనం ఏం చేసినా చెయ్యకపోయినా మనకు ముసలితనం వస్తూనే ఉంటుంది. చిన్న బాలుడు పుట్టిన తర్వాత పెరుగుతాడు, మరి యవ్వనవంతుడైతాడు, తర్వాత ప్రౌఢుడు, యవ్వనవంతుడు, తర్వాత వయసు పెరుగుతూ ముదిమి అంటే ముసలివాడు కూడా అవుతూనే ఉంటాడు. మరి ఓ దుర్మతి, ఔషధాలను మింగి ఏం శ్రమ పడుతున్నావు ఇంకా ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి? అది ఉండేదా? నువ్వు ఔషధ సేవనం చేసినంత మాత్రాన నీకు ఎల్లకాలము ఉంటుందా ఈ శరీరము? ఇది పోగొట్టుకోవలసినదే కదా. కానీ మనము పోగొట్టుకోకుండా ఉండేది ఏంటిది అంటే శ్రీకృష్ణుడను రసము పానము చేయడమే మనం పోగొట్టుకోకుండా ఉంచుకోవాలి. అంతేగాని అశాశ్వతమైన ఈ శరీరానికేమో మందులు ఔషధాలు వాడుతూ నిలుపుకోవడానికి ప్రయత్నం చేయడంలోనే అవి తాగుతూ ఉన్నావు నాలుక. నీ నోటిని షడ్రసోపేతమైన జిహ్వ రుచులు తెలుసుకోవడానికే కాదు, ఆ నారాయణుని మంత్రాన్ని ఉచ్చరించడానికి ఉపయోగించు ఓ దుర్మతి. ఓ మూడుడా, నీకు ఎంత చెప్పినా కూడా ఇంకా అర్థం కావడం లేదా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే సదా భగవంతుని స్మరించుచు కూర్చుండిన ఎట్లు శరీరము చెడును కదా అనుకుంటాం కదా, మరి ఇట్లనే కూర్చుంటే అని అడుగుతూ ఉంటే ఏమంటున్నారు దానికి జవాబు, భగవంతుని నామము ఉచ్చరింపడం వాణిని మరి దలపక కూర్చుండిన మాత్రమున శరీరము అటులే ఉండునా? మరి ఓకే, నువ్వు సరే తలుచుకుంటూ కూర్చుంటే శరీరం ఏమవుతుంది, వ్యాధిగ్రస్తం అవుతుంది అంటున్నావు. మరి నువ్వు నారాయణ మంత్రం తలవకుండా నువ్వు వట్టి కూర్చున్నావు అనుకో, శరీరానికి ఏం కాదా? అట్లనే ఉంటుందా ఎల్లకాలము? ఎంత మాత్రము ఉండదు. ముదిమి వస్తూనే ఉంటుంది, నీ వయసు వచ్చేది వస్తూనే ఉంటుంది, రోగాలు వచ్చేటి వస్తూనే ఉంటాయి. మరి ఆ తర్వాత ఏమవుతుంది? మరి సంధి బంధములు బిగు సడలుతుంది, మనకు దృఢత్వం అనేది నశిస్తుంది. మరి కీలు ఊడినారంభిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలా అన్ని కీళ్ళు సడలిపోయి ఊగులాడుతూ మనకు అవస్థలు పెరుగుతూ ఉంటాయి. మరి ఒక పదార్థము క్రిందపడి విరిగిపోయి చెదిరిపోయేని ఉపయోగిస్తామా మనము? మరి అట్లా బిగులన్నీ సడలిపోయిన ఎముకలు వాటిని మళ్ళీ ఎలా ఉపయోగించుకుంటామయ్యా? కాబట్టి
మనము భగవన్నామము చేసినా చేయకపోయినా పోయే ఈ శరీరం గురించి ఆలోచించక నువ్వు నిత్యమైన సత్యమైన ఆ నామాన్ని స్మరించు. అవ్యక్త దీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేన తత్రక పరిదేననా అని మనకు భగవద్గీతలో పరమాత్ముడే తెలియజేసిండు ఆ భగవానుడు. కాబట్టి నువ్వు శరీరము గల పంచభూతాలు పోతాయి. పంచభూతాత్మకమైన ఈ శరీరము ఎప్పటికైనా మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి మరి ఓ మూఢుడా, నువ్వు బుద్ధి లేనివాడా, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకోకుండా మూఢత్వం పనికిరాదు. ఈ తెలుసుకొనకుండుట చేత మూఢుడవైతూ ఉన్నావు. ఇంత చెప్పినా ఓ దుర్మతి, చక్కగా ఆ దుష్ట బుద్ధితో అది హానికరము. ఇవన్నీ వాదించడము, ఇవన్నీ చేయడము మంచిది కాదు. మరి తెల్లని పదార్థం చూడని వాని కంటేను చూచి ఎర్రగా ఉన్నది, నల్లగా ఉన్నది అనడం అనేది ఇంకా చెడ్డత్వము, దుష్టత్వము అది. కాబట్టి నువ్వు తెలుసుకొని ఈ శరీరం అశాశ్వతమైనది, ఇతరములైన మందులను పుచ్చుకోకున్నా ఈ శరీరం నిలబడదు. కాబట్టి శాశ్వతమైన శ్రీమన్నారాయణుని నామాన్ని ఉచ్చరించు అని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ. మరి 32వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ధారా వారాకరవరసుత తే తనూజో విరంచి స్తోత వేదస్తవ సురగణో భృత్యసర్గ ప్రసాద ముక్తిర్మాయా జగదనికలం తానకీ దేనకీ తే మాతా మిత్రం బలరిపుసుత స్వయ్యతో వ్యన్న జానే. ధారా అంటే ధారాసుతులు అంటే ఎవరు? భార్యా పిల్లలు. మరి నీకు భార్య క్షీరసాగర పుత్రి లక్ష్మీదేవి, కుమారుడేమో బ్రహ్మదేవుడు. మరి వాళ్ళు స్తోత్రం చేసేదేమో వేదము, మరి దేవతలేమో పరిచారకులు, మోక్షమేమో నీ అనుగ్రహము, సమస్త జగత్తు నీ మాయారూపము, ప్రకృతి తల్లి దేవకీదేవి, హితుడేమో అర్జునుడు. నీ యందు ఈ చెప్పిన దానికంటే వేరొకటి నేనెరుగను. నాకు తెలిసింది ఇవే. నీ గురించి ఇవన్నీ తెలుసుకున్నా నేను. నీ భార్య ఎవరు, పుత్రులు ఎవరు, నువ్వు నీకేం స్తోత్రం చేయాలి, ఎలా చేయాలో అన్నీ తెలుసుకున్నా అని అంటున్నారట. అంటే మరి బాగా స్తోత్రం చేస్తున్నావు. మరి నా సంగతులు ఎవరు చెప్పిండ్రు నీకు? నన్ను గూర్చి ఏమి వింటివి, ఏమి తెలుసుకున్నావు? నువ్వు నీ గురించి తెలుసుకున్నా అంటున్నావు కదా, ఏం తెలుసుకున్నావో చెప్పు అంటున్నారట స్వామి కులశేఖరాలు వాళ్ళను. అంటే అప్పుడు ఈ విధంగా చెప్తున్నారు స్వామి, క్షీరసాగరములో ఉద్భవించిన లక్ష్మీదేవిని భార్య అని తెలుసుకున్నా. మరి ఎవరి మీద లక్ష్మి యొక్క కడగంటి చూపు ఉంటుందో వారు బ్రహ్మేంద్రులగుదరు అనేది ఉపనిషద్ వాక్యం ఉన్నది. మరి అందులో చెప్పబడింది. అట్టి లక్ష్మీదేవితోడా స్వామి సృష్టి చేస్తూ ఉంటాడు అని తెలుసుకున్నా. మరి లక్ష్మీనారాయణుల ప్రపంచమును సృష్టి చేయు విధమును ఒక కవి ఏం చెప్పిండట అంటే, వీళ్ళు చదరంగం ఆడుతూ ఉన్నారు, పాచికలు ఆడుతూ ఉన్నారని చెప్తూ ఉంటారు కదా.
అదేనట సృష్టి చేయడము. ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది ప్లానింగ్. మనకి చతురంగ బలాలు సృష్టించడము, ఎక్కడెక్కడ ఏది అవసరం ఉంటే దాన్ని సృష్టి కార్యం చేయడమే చదరంగం ఆడడమట. మరి చదరంగంలో సత్యలోకం మాదిరిగా గల లోకాలు ఉంటాయట. మరి గళ్ళు బ్రహ్మాది సకల ప్రాణులట. మరి ఆ కాయలు ఉంటాయి కదా పెట్టేటివి, అవే సత్వగుణము తెల్ల రంగువి. మరి ఎర్ర రంగు నల్ల రంగు ఉంటాయి, అవి తమో గుణానికి సంబంధించినయట. అంటే మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా చదరంగం ఆడి వాళ్ళు సాత్విక గుణాలు గల వాళ్ళు చెడ్డవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనేదాన్ని వాళ్ళు సృష్టి కార్యంలో అలా ప్రపంచాన్ని సృష్టిస్తారట. వాళ్ళు చదరంగం ఆడుతూ ఉంటారు అని మనకు కవులు చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసే ఇది మీరు ఈ విధంగా నేను తెలుసుకున్నా మీ గురించి అని అంటుండట. అంటే మరి ఇంకేం తెలుసుకున్నావు అంటే, కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం సమస్యామ్యహం కృష్ణే నామరశస్త్రహునో వినిహత కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేత అఖిలం హే కృష్ణ రక్షస్య మాం. అన్నీ కృష్ణానే అని తెలుసుకున్నారట. మనకి ఇక్కడ విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. మరి ఆ విభక్తి ప్రత్యయాలలో ఏమేమి ఉన్నాయో వాటి గురించి చెప్పిండ్రట ఇక్కడ. మరి కులశేఖరాల వాళ్ళు అంత గొప్పగా రచించారు. మరి త్రిలోకంలో గురువగు కృష్ణుడు మమ్ము రక్షించుగాక, నేను కృష్ణుని సేవించెదను, కృష్ణుని చేత అమర శత్రువులు అమరులవుతారు, చంపబడతారు, నా శత్రువులు ఉండరు. కృష్ణుని కొరకు నమస్కారం చేస్తాను. ఈ జగత్తు కృష్ణుని వలన పుట్టింది, నేను కృష్ణునకు దాసుడను. ఈ సమస్తము కృష్ణుని యందు నెలకొని ఉన్నది, ఓ కృష్ణ రక్షింపుము అని 8 విభక్తులను కలిపి ఆ విధంగా తెలియసి ఇంకేం తెలుసుకున్నావంటే ఇంకేం తెలుసుకోవాలి, ఇంత చెప్తూ ఉంటే మళ్ళా అడుగుతూ ఉన్నాడు స్వామి అని. ఇంకా ఏముంది, కృష్ణుడే రక్షించేవాడు ప్రథమ విభక్తి, కృష్ణుని సేవించడను ద్వితీయ విభక్తి, కృష్ణుడి చేత అమరులు సంహరించబడతారు తృతీయ విభక్తి, కృష్ణుని కొరకు నమస్కారం చేస్తాను చతుర్థి విభక్తి, కృష్ణుని వలన జగమంతా పుట్టింది అది పంచమి విభక్తి, కృష్ణునకు నేను దాసుడను షష్ఠి విభక్తి, కృష్ణుని యందు ఈ జగమంతా నెలకొని ఉన్నది, ఓ కృష్ణ నన్ను రక్షింపుమనేది, ఓ కృష్ణ అనేది సంబోధన ప్రథమ విభక్తి అట. ఈ విధంగా చెప్పేసింది. ఇక ఓ కృష్ణ నువ్వే అంతా, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.